మోంతా తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఒక్కసారిగా వర్షాలకు నాశనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటలోని ఐకేపీ సెంటర్ వద్ద విక్రయించడానికి తీసుకువచ్చిన ధాన్యం మొత్తం వర్షం కారణంగా తడిసి పూర్తిగా నాశనమైంది. ఒడ్లు ఆరబెట్టేందుకు కష్టపడ్డ రైతుల శ్రమ వృధా అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూరియా బస్తాలు కూడా అందుబాటులో లేవు. రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాల ఫలాలు కూడా అందటం లేదు అని వాపోయారు. సెంటర్కు తీసుకువచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. లత మాది 3 ఎకరాల చేను వడ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసినాక మొత్తం అకాల వర్షానికి మొత్తం ఒక ట్రిప్పు వడ్లు కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయిన పొద్దుకి అడ్లు తీసుకొచ్చి ఆరబోసినాక ఏంటంటే ఒక ట్రిప్పు వడ్లు కొట్టుకుపోయినాయి. మాకు నష్టపరిహారం చెల్లించాలి. కలెక్టర్ కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం మాకు ఏ సాయం చేస్తలేదు. ఇప్పుడు యూరియా బస్తాల కొరత నచ్చింది మాకు. ఈ వడ్ల వస్తాం కొరతనే ఉంది మాకు. ఈ వడ్లు కొట్టుకపోతే మాకు నష్టపరిహారం ఇచ్చేటోళ్ళు ఇవ్వలేరు. ప్రభుత్వం మొత్తం ఇక్కడికి రావాలి, మాకు నష్టపరిహారం ఇప్పాలి. మాకు రోడ్లు కరెక్ట్ లేవు. ఇతర పడ్లు ఈ వడ్లు ఎండ పోసుకోవడానికి వస్తాం, ఖాళీ ప్లేస్ లేదు. మాకు ప్లేస్ వస్తాం, మాకు సరైన అందుబాటు ఇవ్వాలి. ఈ వడ్లకు వస్తాం, మాకు నష్టపరిహారం ఇప్పించాలి. నేను నల్ల పద్మ, మా ఆయన లేడు. మాకు ఒక్కటే కూతురు. ఆమెను చదివియాలంటే నాకు సంవత్సరానికి 2 లక్షలు అవుతున్నాయి. ఆమెను చదివియాలంటే నాకు ఏదో ఇంతో అంతా నేను వ్యవసాయం చేసుకొని కష్టపడుకుంటా నేను ఆమెను చదివించుకుంటున్నా. కానీ ఆ ఇబ్బందులతో కూడా నాకు అన్ని లాగోళ్ళు పెట్టుడు చేయడం వల్ల యూరియా బస్తాలకు అటు ఇటు లైన్ కట్టినము, కష్టపడ్డము, అటో ఇటో చేతికి వచ్చిన పంట నాశనమైంది సార్. మాకు ఇన్సూరెన్స్ కూడా మా ఆయన చనిపోతే మాకు ఇన్సూరెన్స్ కూడా రాలేదు సార్. మాకు ప్రభుత్వం నుండి ఏది కూడా నాకు సాయం కాలేదు. కనీసము మీరు ఏదో చేసి దయచేసి ఒక ఇత్తు లేకుండా ఇవి నల్లగా ఉన్నా ఎట్లున్నా తీసుకొని మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ 15 రోజుల నుండి నేను ఒక్కదాన్ని నేర్పుకొని కష్టపడ్డ సొమ్ము 2 రోజులు అయితే కుప్పకొస్తాయి అనగానే అవి మొత్తము వరదల కొట్టుకొని పోయింది. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకొని కొంచెం ఎందుకైనా కొద్దిగా ఆలోచించి తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాది వట్టిమల్ల గ్రామం, కోనరావుపేట మండలం. మేము ఈ వడ్ల మీదనే ఆధారపడి బతుకుతున్నాం. ఈ ఉన్న ఇత్తులు అన్నీ కొట్టుకుపోయినాయి, ఏం లేకుండా అయింది. ఉన్న 2 ఎకరాలల్లో 4 ట్రిప్పులు వెళ్తే 2 ట్రిప్పులు మొత్తం కొట్టుకుపోయినాయి. వీటిని ఏదో మాకు కొద్దిగా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నా. ప్రతి ఇత్తు కొనాలని మేము ఎన్ని రాళ్ళ వాన పడి పోయినా కానీ అప్పుడు మాకు 1 రూపాయి సాయం లేదు సారు. ఇదేదో మాకు ప్రభుత్వం సాయం చేయాలని మేము మాట్లాడుతున్నాం. మేము బాగా ఆశపడి మాట్లాడుతున్నాం. మీ మాటలు కూడా మాట్లాడేదే కాదు, మేము మాట్లాడకపోదు. మాకు ఏ ఆశ లేదు ప్రభుత్వం మీద. మాకు ఆశ అంటే ఏదో కొన్ని పైసలు దీమనే మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వం మీద ఆశపడే మాట్లాడుతున్నాం. సాయం చేయాలి కంపల్సరిగా. మాకు అన్ని మొలకలు వచ్చినాయి కూడా అన్నీ వరద వచ్చి వడ్లలకు వచ్చినాయి. ఏం కూడా మొలకలు వచ్చినాయి, అవి ఎండబోసి రెక్కలన్నీ పాడవుతున్నాయి. కొంచెం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాం. దయచేసి ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నా. నేను గ్రామం వరాల మల్లేశ్వర పేరు. నేను ఇవాళ ఒక 5 ఎకరాల భూమిని సాగు చేశాను. చాలా కష్టంతో నిద్ర ఆగారాలు మాని 6 నెలల నుంచి, ఎందుకంటే అతి కష్టం మీద పంటను పండించాము. మాకు ఆ పంట పండించే క్రమంలో కూడా యూరియా కొరతతో కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఆహార కొరత, ఎందుకంటే నిద్ర ఆగారు లేకుండా లైన్లు లేవడి అటు ఇటు ఒక ఎకరాన, ఎందుకంటే మేము 2-3 బస్తాలు పోయవలసినటువంటి మందు దొరకక 1 బస్తా 2 బస్తాలు బాగా కష్టమే చంపేసుకొని ఈ చివరి దశ దాకా పంటను తీసుకొచ్చాము. ఈ పంటను ఇప్పుడు చివరి దాకా తీసుకొని రేపో మాపో కోసుకునేటువంటి పరిస్థితిలో ఈ అకాల వర్షం రావడంతో పూర్తి అడుగంటింది నీళ్ళల్లో. ఎందుకంటే వరి అంతా కూడా నానిపోయి మొలకొచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు చాలా మేము ఎంతో ఆశలతోటి ఎంతో ఆశలతోటి ఆదాయమత్తమైనటువంటి ఆలోచించి మేము పంటను సాగు చేస్తే ఇవాళ మా కన్నీళ్ళే మిగిలించాయి ప్రభుత్వం. ఎందుకంటే దయచేసి, ఎందుకంటే మా రైతులకు ఉన్నటువంటి కన్నీటి బాధలను అర్థం చేసుకొని ఆదుకొని ఎకరాన ఎంత ఇవ్వనో అంత ఒక రకంగా ఇచ్చి మాకు, ఎందుకంటే చేదోడు వాదాడుగా ఎందుకంటే లేవడాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఒకవేళ మీరు కోరన్నట్టు అయితే గతంలో ఎందుకంటే ఆత్మహత్యలకు ఎట్లా కొనసాగినాయి రైతులు అయ్యి, మాకు కూడా ఇప్పుడు దిక్కులేని పరిస్థితులు, ఎందుకంటే చేతికంచిన పంట నాశనం అవడంతో రేపో మాపో ఎందుకంటే మేము కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. వీటిలో నుంచి మేము కొద్దిగా బయటపడాలంటే మీరు చేదోడు వాదోడుగా దయచేసి మాకు సహకరించి మాకు ఎకరానికి ఇంత ఇచ్చేందుకంటే మాకు ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
మరి వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మరి కోనరాపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ రైతులకు మొన్న 29 నాడు కురిసినటువంటి తుఫాను వానతోటి మరి ఇట కొండ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఐకేపీ సెంటరు మరి సెంటర్లకు గుట్ట నుంచి వరద వచ్చి మరి రైతులు కోసుకున్నటువంటి ఆరుగాలం కష్టపడి కోసుకున్నటువంటి కుప్పలను ఇలా వాన దెబ్బకు కొట్టుకపోయి వరిలల్లా మడుగులల్లా పడ్డ ఇటని అవి రైతులు కష్టపడి దేవితే అలా ట్రిప్ వడ్లు అయిన కాడ మనకు ఒక 2 బస్తాల వడ్లు కూడా వస్తలేవు. ఆ రకంగా ఇక్కడ కష్టపడ్డ రైతులు మరి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ అధికారులు కలెక్టర్ కానివ్వండి అధికారులు కానివ్వండి ఈ ఐకేపీ సెంటర్ను సందర్శించి మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ప్రభుత్వం కూడా దిగచ్చి మరి రైతులకు ఆరుగాలం కష్టపడి ఆనాడు ఊరియా దొరకక కూడా కష్టపడి 700 రూపాయలు బస్తా పెట్టి పండించినటువంటి పంట ఇలా చేతికి వచ్చినటువంటి పంట ఇలా నోట్లోకి వచ్చినటువంటి పంట రైతులకు అందకుండా పోతుంది. కాబట్టి దీని వెంటనే సంధించి ఇలా ధాన్యం నల్లబడ్డ మరి ఇలా మొలక వచ్చిన మరి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే మరి రైతులతోటి సమీకరించి పెద్ద ఎత్తున మరి ప్రభుత్వాన్ని దిగించేదాకా కొట్లాడే అవకాశం ఉంది. రైతుల దగ్గర ఆవేదన ఉంది. మరి రైతులకు పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకొని ఆదుకోవాలని చెప్పి కోనరాపేట మండలం నుంచి మేము కోరుతున్నాం రైతుల పక్షాన.